బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా తలెత్తిన ఆందోళనకర పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న గొడవల కారణంగా సోమవారం అది తీవ్ర రూపం దాల్చడం వల్ల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి సోమవారం ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోవైపు బంగ్లాదేశ్ సంక్షోభం గురించి నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు, దాని ప్రభావం భారత్పై పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను 3 కీలక ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అధికార మార్పిడిపై దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం అనుసరించే స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహం ఏమిటని జయశంకర్ని రాహుల్ అడిగారు. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని, వీలైనంత త్వరగా ఏదో ఒక స్టెప్ తీసుకుంటామని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షేమం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కానీ, ముఖ్యంగా పాకిస్తాన్ ప్రమేయం ఏమైనా ఉందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతుందని జయశంకర్ తెలిపారు. బంగ్లాదేశ్లో నెలకొన్న హింసాత్మక ఘటనలను ప్రతిబింబించేలా పాకిస్తాన్ దౌత్యవేత్త ఒకరు నిత్యం తన సోషల్ మీడియాలో పిక్స్ పెడుతున్నారని కూడా ప్రభుత్వం చెప్పినట్టు సమాచారం. బంగ్లాదేశ్లో నాటకీయ పరిణామాలను కేంద్రం ముందే ఊహించిందా అని కూడా రాహుల్ ప్రశ్నించారు. దీనికి విదేశాంగ మంత్రి సమాధానమిస్తూ పరిస్థితిని భారత్ పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతు ప్రకటించాయి. సమావేశం తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రతిపక్షాల ఏకగ్రీవ మద్దతును అభినందిస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి ఈరోజు పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో క్లుప్తంగా చెప్పానని, దీనిని ఏకగ్రీవంగా అందించిన మద్దతును అభినందిస్తున్నానని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.